ఏకలవ్యుడు ఈ పేరు వినగానే మహాభారతంలోని కొన్ని సిచ్యువేషన్స్ మన కళ్ళలో మెదురుతూనే ఉంటాయి. గురువు ద్రోణాచార్యుడు తనకు శిష్యుడిగా ఏకలవ్యుడిని అంగీకరించకపోయినా సరే ఏకలవ్యుడు తన గురుభక్తిని చాటుతూ తన బొటనవేలును కోసిచ్చిన పరిణామాలు ఇలాంటివన్నీ ఎప్పటికీ కూడా మన కళ్ళల్లో మెదులుతూనే ఉంటాయి. కానీ ఏకలవ్యుడి గురించి చాలా మనకు తెలియని విషయాలు ఉన్నాయి. మీలో ఎంతమందికి తెలుసు ఏకలవ్యుడు స్వయాన శ్రీకృష్ణుడికి తమ్ముడు వరుస అవుతాడని? అండ్ అదేవిధంగా ఏకలవ్యుడు తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టి తన ప్రతీకారం తీర్చుకొని చనిపోయాడని మీలో ఎంతమందికి తెలుసు? అర్జునుడు కర్ణుడు వీళ్ళిద్దరితో పాటు మహాభారతంలో ధనుర్విద్యలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించిన ఏకలవ్యుడి గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. అసలు ఏకలవ్యుడు ఎవరు, ఎలా పుట్టాడు, ఎలా చనిపోయాడు, చివరికి మహాభారతం అయ్యేసరికి ఏకలవ్యుడి పాత్ర ఏ విధంగా ముగిసిందన్నది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అండ్ అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మహాభారతంలోని స్వయాన శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడికి ఒక సోదరుడు ఉన్నాడు. అతని పేరే దేవశ్రవుడు. దేవశ్రవుడికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన ఆనందంలో అతని జాతకాన్ని పండితులకు చూపించగా ఇతని జాతకంలో రాజ్యానికి సంబంధించిన విషయాల్లో చాలా భయంకరమైన దుశ్శకనాలు కనిపిస్తున్నాయి. అందుకని ఈ బిడ్డ ఈ రాజ్యంలో ఉండడం అంత మంచిది కాదని చెప్పి దేవశ్రవుడికి చెప్పగా స్వయాన తన బిడ్డనే దేవశ్రవుడు తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టేస్తాడు. ఇక అలా అడవిలో పడి ఉన్న ఆ బిడ్డను ఆ అడవి తెగరాజైన హిరణ్యుడు చూస్తాడు. ఈ హిరణ్యుడు ఆ బిడ్డని తీసుకుని తన భార్య సులేఖకు చూపించి వీళ్ళిద్దరూ కూడా ఆ బిడ్డని తన సొంత కొడుకుగా పెంచుతారు. అతనికి ఏకలవ్యుడు అనే పేరు కూడా పెడతారు. ఇలా ఏకలవ్యుడి జననం జరిగింది. ఈ హిరణ్యుడు ఆ అడవిలో ఒక నిషాద జాతికి చెందినవాడు. ఈ నిషాద జాతికి ఈ హిరణ్యుడు రాజుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ నిషాద జాతిని ఇప్పుడు మనం ఎరుకులు అని పిలుస్తాం. ఈ నిషాద జాతి వారికి ధనుర్విద్యలో మంచి ప్రావీణ్యం కూడా ఉంది. ఏకలవ్యుడి తండ్రి హిరణ్యుడు జరాసంధుడు రాజు దగ్గర సామంతరాజుగా పనిచేసేవాడు. దీంతో జరాసంధుడు చేసే ప్రతి యుద్ధంలోనూ హిరణ్యుడు పాల్గొనేవాడు. తనను పెంచుకున్న తండ్రి హిరణ్యుడి దగ్గరే ఏకలవ్యుడు ధనుర్విద్యను నేర్చుకుంటూ ఉండేవాడు. కానీ జరాసంధుడు చేసే యుద్ధాల్లో హిరణ్యుడు పాల్గొనడంలో ఒక యుద్ధంలో హిరణ్యుడు తన ప్రాణాలను కోల్పోయాడు. దీంతో ఏకలవ్యుడికి ధనుర్విద్య సగం మధ్యలోనే ఆగిపోయింది. అండ్ అదేవిధంగా నిషాద కులానికి కూడా రాజు లేకుండా పోయాడు. ఈ సమయంలోనే చిన్న వయసులో ఉన్న ఏకలవ్యుడిని ఆ నిషాద తెగకు రాజుగా ప్రకటించారు. కానీ ధనుర్విద్య నేర్చుకోవడానికి ఒక మంచి గురువు కావాల్సి వచ్చింది. ఇలా ధనుర్విద్యలో మంచి ప్రావీణ్యం ఉన్న రాజాదిరాజులకే ధనుర్విద్యను నేర్పించే ద్రోణాచార్యుడు గురువు దగ్గరికి ఎలాగైనా వెళ్ళి ధనుర్విద్య నేర్చుకోవాలని చెప్పి ఏకలవ్యుడు అనుకునేవాడు. దీంతో చాలా కష్టపడిన తర్వాత గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర నేను ధనుర్విద్య నేర్చుకోవాలని చెప్పి అడగ్గా దీనికి ద్రోణాచార్యుడు తిరస్కరించాడు. నేను క్షత్రియులకి బ్రాహ్మణులకి తప్ప మరి ఏ ఇతర కులాలకి కూడా ధనుర్విద్య నేర్పించనని ఖరాఖండిగా చెప్పాడు. బాధతో ఏకలవ్యుడు అక్కడి నుంచి వచ్చేశాడు. కానీ గురువు ద్రోణాచార్యుడి దగ్గరే ఎలాగైనా సరే శిష్యరకం చేయాలి, తన దగ్గరే నేను విలువిద్య నేర్చుకోవాలని చెప్పి గురువు ద్రోణుల్లాగే ఉండే ఒక మట్టి విగ్రహాన్ని నిర్మించుకొని ఆ విగ్రహమే తనకు విలువిద్య నేర్పిస్తుందని చెప్పి బలంగా నమ్మి విలువిద్య అభ్యాసాన్ని మొదలుపెట్టాడు. మరోవైపు గురువు ద్రోణుడు అప్పటికే పాండవులకి కౌరవులకి విలువిద్య నేర్పించడానికి గురువుగా ఉండేవాడు. ఇదే సమయంలో గురువు ద్రోణుడు పాండవులకి కౌరవులకి విలువిద్య నేర్పించే సమయంలో యుద్ధంలో కదిలే శత్రువుపై ఏ విధంగా బాణాలు వేయాలనే శిక్షణలో భాగంగా కొన్ని వేట కుక్కలను సాయంగా తీసుకుని పాండవుల్ని కౌరవుల్ని అడవుకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో వేట కుక్కలు అడ్డదిడ్డంగా పరిగెట్టేటప్పుడు వాటిపై ఏ విధంగా బాణాలు వేయాలని ద్రోణుడు నేర్పించసాగాడు. ఒకవైపు ఏకలవ్యుడు ఏకాగ్రతగా ద్రోణుడి విగ్రహాన్ని ముందు విలువిద్యను అభ్యసిస్తూ ఉండగా అదే టైంలో ఏకలవ్యుడి దగ్గరికి ఒక వేట కుక్క వచ్చి తన వింత ఆకారం చూసి మొరగడం మొదలుపెట్టింది. ఇంత ఏకాగ్రతగా నేను బాణాలు వేస్తుంటే ఇదే టైంలో ఈ వేట కుక్క ఏంటి నా ఏకాగ్రతను పాడు చేస్తుందని ఏకలవ్యుడు ఒకేసారి ఆ కుక్క నోట్లోకి 7 బాణాలు సంధించాడు. ఆ కుక్క మూలుక్కుంటూ పాండవులు కౌరవులు ఉన్న చోటకు వచ్చింది. దాన్ని చూసిన కురు పాండవులు ఎవరి కుక్క నోట్లోకి 7 బాణాలు వేశారు అనే సందేహంతో పాటు అర్జునుడు కూడా కేవలం 5 బాణాలను మాత్రమే ఏకదాటిగా సంధించగలరు. కానీ ఎవరా వీరుడు 7 బాణాలను ఒకేసారి సంధించాడు అని ఆ వీరుడు ఎవరని తెలుసుకోవడానికి ఆ కుక్క ఉన్న ప్రదేశానికి వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ సమయంలో ఏకలవ్యుడి విలువిద్యా ప్రదర్శన చూసి కురుపాండవులు ఆశ్చర్యపోవడమే కాకుండా అర్జునుడిని హేళన చేయడం మొదలుపెట్టారు. మరోవైపు అర్జునుడు మాత్రం అసూయతో రగిలిపోయాడు.
ఈ భూమిపై తనకంటే గొప్ప విలుకారుడు లేడు అని, తనకంటే గొప్ప ధనుర్విద్యని ఎవరికి నేర్పించనని ద్రోణుడు అర్జునుడికి మాట ఇచ్చాడు. వెంటనే అర్జునుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి నాకంటే గొప్ప విలుకారుడు ధనుర్విద్య నైపుణ్యం ఎవరికి నేర్పించనని చెప్పారు. కానీ అక్కడ ఒక వ్యక్తి మీ విగ్రహాన్ని పెట్టుకుని నాకంటే గొప్పగా విలువిద్యను కనబరుస్తున్నాడు అని అర్జునుడు ద్రోణుడికి చెప్పాడు. ఈ మాటలు విన్న ద్రోణుడు ఆశ్చర్యపోయి నేనెవ్వరికి కూడా నీకంటే గొప్ప విలువిద్యను నేర్పించలేదు, ఆ వీరుడు ఎవరన్నది నాకు చూపించు అని చెప్పి ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళారు. గురువు ద్రోణాచార్యుని రాక చూసి ఏకలవ్యుడు వెంటనే గురువుని సన్మానపరిచి ఆనందంలో ముగ్ధుడయ్యాడు. కానీ గురువు ద్రోణాచార్యుడు మాత్రం మరి నాకు గురుదక్షిణగా ఏమిస్తావు అని చెప్పి ఏకలవ్యుడిని అడిగాడు. ఏకలవ్యుడు దీనికి గురువర్య మీరేమైనా అడగండి, నేను చేయగలిగేది ఏదైనా సరే ఖచ్చితంగా చేసి పెడతానని చెప్పి ఏకలవ్యుడు సమాధానం ఇచ్చాడు. దీనికి ద్రోణాచార్యుడు నీ కుడి చేతి బొటనవేలు నిమ్మని సమాధానం ఇచ్చాడు. దానికి ఏకలవ్యుడు మరుక్షణం కూడా ఆలోచించకుండా ఇప్పటి వరకు తను నేర్చుకున్న ధనుర్విద్య మొత్తం పోతుందని తెలిసినా సరే గురుదక్షిణగా బొటనవేలును కోసి ద్రోణుడికి అర్పించాడు. గురువు ద్రోణుడు చేసిన ఈ పనికి భాగవతంలో వివరణ కూడా ఇచ్చారు. ఒక కుక్క ఒక వ్యక్తిని చూసి మొరిగినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా తన నోట్లోకి 7 బాణాలు వేయడం అంటే అది చాలా క్రూరత్వమైన పని. ఇటువంటి స్వభావం ఉన్నవారు భవిష్యత్తులో చెడు వైపు నిలబడితే చాలా అనర్థాలు వస్తాయని చెప్పి గురువు ద్రోణుడు ఈ పని చేశారని భాగవతంలో వివరణ ఇచ్చారు. ఇది ఏకలవ్యుడి గురించి మనందరికీ తెలిసిన స్టోరీ. కానీ ఏకలవ్యుడు బొటనవేలు కోసిచ్చిన తర్వాత ఏమయ్యాడన్నది మనలో చాలామందికి తెలియదు. ఏకలవ్యుడు బొటనవేలు కోసిచ్చిన తర్వాత కూడా తనలో ఉన్న ధనుర్విద్య ఏమాత్రం తగ్గలేదు. గురువు ద్రోణుడు అనుకున్నట్టుగానే తండ్రి హిరణ్యుడిలాగే జరాసంధుడికి సామంతరాజుగా వ్యవహరించేవాడు. ఈ నిషాదకు రాజుగానే ఉండేవాడు. జరాసంధుడు ఏ యుద్ధంలో పాల్గొన్నా సరే ఏకలవ్యుడు తనకు సాయంగా ఉండేవాడు, అధర్మం వైపు నిలబడేవాడు. జరాసంధుడు సైన్యానికి ఏకలవ్యుడు సైన్యాధికారిగా లేకముందు జరాసంధుడు శ్రీకృష్ణుడి రాజ్యంపై ఎన్నిసార్లు యుద్ధం ప్రకటించినా సరే ఓడిపోయేవాడు. కానీ ఏకలవ్యుడు సైన్యాధికారిగా చేరిన తర్వాత శ్రీకృష్ణుడి రాజ్యం యాదవ సైన్యం పెట్టలా రాలిపోవడం మొదలుపెట్టారు. ఇలాగైతే కుదరదని చెప్పి డైరెక్ట్గా శ్రీకృష్ణుడే యుద్ధంలోకి దిగాడు. శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని అడ్డుకొని సోదర ఏకలవ్య, నువ్వు నా తమ్ముడు వరుస అవుతావు, నా పినతండ్రి దేవశ్రవుని కొడుకువు నువ్వు, కానీ విధి వక్రీకరించడంతో నువ్వు ఇలా ఈ నిషాదతకి రాజుగా వ్యవహరిస్తున్నావు. అలాగే గురువు ద్రోణుడు అనుకున్నట్టుగానే నువ్వు అధర్మం వైపు నిలబడి ఈ జరాసంధుడికి సాయంగా నిలుస్తున్నావు. కానీ గురువు ద్రోణుడు చూపిన కుల వివక్ష మాత్రం దారుణమైన విషయమని సోదర ఏకలవ్య, ఇప్పుడు నా చేతుల్లో నువ్వు చనిపోయి మళ్ళీ ద్రోణుడిపై ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ పుడతావని చెప్పి శ్రీకృష్ణుడు ఏకలవ్యుడికి వరమిస్తాడు. ఇలా ఏకలవ్యుడు కృష్ణుడి చేతిలో చనిపోతాడు. కానీ ద్రోణుడిపై ప్రతీకారం ఎలాగైనా తీర్చుకోవాలని ద్రుపదుడు చేసే యజ్ఞంలో యజ్ఞగుండం నుంచి ద్రౌపదితో పాటు బయటకు వచ్చి దుష్టజమునుడిగా పెరుగుతాడు. అండ్ అదేవిధంగా కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ద్రోణుడు తలనరికి తన పూర్వజన్మంలో ఉన్న ప్రతీకారాన్ని దుష్టజమునుడు తీర్చుకుంటాడు. అండ్ ఆ తర్వాత ద్రోణుడు కొడుకైన అశ్వత్థామ చేతిలో ఒకరోజు యుద్ధం అయిపోయిన రాత్రి పాండవుల పుత్రులతో పాటు దుష్టజమునుడు కూడా అశ్వత్థామ చేతిలో చనిపోతాడు. ఇలా ఏకలవ్యుడు 2 సార్లు పుట్టి 2 సార్లు మరణించాడు. ఈ విషయాలన్నింటినీ మహాభారతంలో స్పష్టంగా వివరించారు. ఏది ఏమైనా సరే గురువు అడిగిన గురుదక్షిణగా తన ధనుర్విద్య మొత్తాన్ని అంకితం చేసి ఏకలవ్యుడి చరిత్రలోనే ఒక మంచి శిష్యుడిగా మిగిలిపోయాడు. అయితే మనకెంత విజ్ఞానం ఉన్నా, ఏ విద్యలో ప్రావీణ్యం పొందినా మనం ఆ విద్యని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. అలా కాకుండా ఒకరికి చెడు చేద్దామని చూస్తే ఆ చెడే మన పతనానికి మొదటి అడుగు అవుతుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏకలవ్యుడి గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని అనుకుంటున్నాను. ఈ ఏకలవ్యుడి చరిత్ర మొత్తం విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి చాలు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.